మీసమ్మెలేసి రోషపు వలలు విసిరే మూర్ఖపు మాటల విలువెంత, రొమ్ము విరుచుకుని దమ్ముంటే రమ్మని పిలిచే ఆవేశపు వేషపు బలుపెంత. పట్టుబట్టి తొడలు కొట్టి పాము పడటి పగను చుట్టి చేసే శపథాల శబ్దపు సెగలెంత. కండలు తిరిగిన దేహమున్నా గుండెల నిండా ధైర్యం శూన్యమైనప్పుడు ఏది దారి నమ్ములు విరిగిన పొట్టేలు. అయ్యానికి కాలు దోవిన ఓడిపోవడం ఖాయం, కొమ్మలు విరిచిన వృక్షాలు ఎంత ఎత్తుకు ఎదిగిన వాటి ఫలాలు నిష్ఫలమన్నది తథ్యం. మూటలెన్ని ఉన్న మాట తప్పిన నాడు నీతి లేని జాతి నీకు తోడు. నోటి మాటకులే నీ విలువ కాగితపు రాతకున్న చోట. మాట తప్పొద్దు, మాట తప్పొద్దు, మాటే విలువ, మాటే విలువ. నమ్మకమే దారి, నమ్మకమే దారి, నోటి పలుకే నీ నడక. ఇచ్చిన మాట కోసం తన రక్త మాంసాలను దానమిచ్చిన శిబి చక్రవర్తి మానవుడైన ధన్యుడు. మాట తప్పడం కన్నా మరణమే మహాప్రసాదని పాతాళానికి త్రొక్కబడ్డ బలి చక్రవర్తి దానవుడైన దేవుడు. పితృవక పర్యవలన భక్తుడైన రాముడు తండ్రి మాట కోసం 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. విశ్వామిత్రునికిచ్చిన ఆన కోసం భారతి చంద్రుడు సింహాసనంతో పాటు భార్య బిడ్డలను సైతం త్యజించాడు. మంచి మాటల తోట పరిమళించిన పూట కాలం చల్లిన మాట సైతం మొగ్గ తొడుగు. మాట నిల్చితే వెలుగు, మాట మరిస్తే మౌనం. మాట తప్పొద్దు, మాట తప్పొద్దు, మాటే విలువ, మాటే విలువ. నమ్మకమే దారి, నమ్మకమే దారి, నోటి పలుకే నీ నడక. మహిమలన్నీ మడిచిపోతాయి మాట లేని చోట. వీరతనము వృధా అవుతుంది విశ్వాసం లేని చోట.